హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. ఇది అగస్త్యాలో పిల్లలు పోతారు కదా, ప్రతి స్కూల్ నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏమనేసి కొన్ని అయితే పెడతాను. ఈరోజు వాళ్ళ ఆలోచన విధానం ఒక్కొక్కరిది ఒక్కోలాగా ఉంది, కానీ మంచిగా ఆలోచించినారు. ఇంట్లో అన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోటి అయితే తయారు చేయడం జరిగింది. చాలా నాకు బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దామన్నట్టు వీడియో అయితే తీసినాను, కానీ 2 బిట్లుగా అయితే పెడతాను. ఇది యాక్సిడెంట్లు తగ్గించడానికి ఇది టైర్ అయితే కనిపెట్టినారంట వీళ్ళు. ఇది ముందుగా అయితే మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్ పెట్టేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ ఇక్కడ పడుతుంది, ఇది ఇక్కడ గొర్రెలు పడుకుంటాయి, ఇక్కడ పడతాయి అన్నమాట. ఓకే ఓకే, ఇది గొర్రెలు అన్నమాట. ఇది ఓకే, బాగుంది నాన్న, బాగుంది. అంటే ఏం చెప్పినారు? గొర్రెలు వేస్టేజ్. ఓకే, బాగుంది. ఈ గొర్రెకి కొంచెం కలర్ ఉండింటే బాగుండే, ఇది వైట్గా ఉంది కాబట్టి మనకి కొంచెం కదా. ఓకే ఓకే, బాగుంది. తిప్పు. ఓకే, అది ఎక్కడ వస్తుంది? ఇది ఓకే ఓకే, ఇక్కడ వచ్చి పడిపోతుందా? ఇక్కడ వచ్చి అదే పడిపోతుంది, మనం వచ్చేస్తుంది. ఓకే, గుడ్ నాన్న, బాగుంది. బస్సు ఎక్కినప్పుడు అది మనం అక్కడ నిలబడుకుంటే అదే తోస ఎక్కించుకుంటుంది మళ్ళీ. లిఫ్ట్ అంటే ఎక్కలేని వాళ్ళకి, బస్సు ఎక్కలేని వాళ్ళ కోసం. ఓకే, బాగుంది. కొబ్బరికాయలు కోసుకునేక ఎట్లా ఎట్లా కోసుకుని కొబ్బరికాయలు? ఓకే ఓకే, దిగిపోతుంది. ఓకే, అంటే కొబ్బరికాయలు మనం కూడా కోసుకుని పడిపోతారు. అది చలికి తగిలితే కోమా స్టేజ్ పడిపోతారు మేడం. విలేజ్ లో కొసు ఆవులకి కొసు వేస్తారు కదండి, మనము కొసు పెట్టేటప్పుడు కొసుతో పాటు చైన్ లాగేస్తారు. దాని వల్ల మేము తయారు చేస్తాం మేడం. ఇప్పుడు ఇక్కడ కొసు పెట్టేసి దీన్ని తిప్పినప్పుడు తిప్పినప్పుడు అదే వెళ్తున్న లోపలికి వెళ్ళినప్పుడు కట్ చేసి బయట వస్తుంది. ఓకే, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. చేతులు కట్ కాకుండా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. జనరేషన్ ఎగ్ పొట్టు దేనికి అంటే వేస్ట్ కాకుండా స్కూల్లో నుంచి ఒక్కొక్కరు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంటికి. లేదు లేదు, ఏం చేస్తారు? వాడుకుంటారు. స్కూల్లో నుంచి తీసుకొని వెళ్తున్నారా లేదా? తీసుకొని వెళ్తారా? లేదు లేదు, పడేస్తాము. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే ప్రాజెక్ట్ ని మన డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలి. మీ ఇంటికి రోజు చెట్లు అవి ఇవి ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళకి అదే షూలు రెడీ చేసుకోవడం అనమాట. బయో షీల్డ్ చెప్తాడు చూడండి. వర్షం పడితే షూలు అంతే తడిసిపోతుంది. ఇంకా ఇలా అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా వీడు షూ తడిసిపోతుందంట వేసుకునేదానికి. దాని గురించి అయితే ఒకటి ఆలోచించినాడు. చూడండి, ఈ లోటస్ ఉంది కదా, లోటస్ దాన్ని ఇలా రాయడం ద్వారా అంటే అందరికీ దొరకదు ఇవి. అదే అంటున్నాను నేను, అందరికీ దొరకవు కదా అనేసి. రాయడం వల్ల బ్యాడ్ స్మెల్ అది రాదంట. ఇవేమో నిచ్చెన లాగా తయారు చేసినారు. ఇలా తయారు చేసి బ్యాగ్లో అయినా కానీ సూట్ కేసులో కానీ తీసుకొని అడవిలోకి అట్లా ఎక్కచ్చు అంట. నిచ్చెన పెద్దగా రెడీ చేసుకోవచ్చు. ఇదేమో వాళ్ళు అగస్త్యాలో సిస్టంలో అన్ని అక్కడ కొన్ని అయితే ఏమేమి చేస్తారు ఏమేనేసి దీంట్లో అయితే చూపిస్తా అన్నారు. చూడండి, ఇదంతా కూడా అగస్త్యాలో నేర్పించేది. ఇవన్నీ కూడా మనకి అవన్నీ కూడా ఇలా చాలా జాగ్రత్తగా వీటిని అయితే కేర్ చేస్తారు. ప్రతిదీ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అదే విధంగా ఇక్కడ రాగి జావా కాచేటప్పుడు పొంగిపోతుందంట.
వీళ్ళు చూడండి దీనికి ఎలా అయితే సెట్ చేసినారో, కింద మంట వస్తదంట. దీంట్లో పోస్తే జన్నెడ తిప్పి అది పిండి దాంట్లోకి వేసుకుంటదంట. ఇదేమో కలుపుతదంట. మనకు చెయ్యికి వేడి తగలకుండా అదే కలుపుకుంటదంట. ఇంకా పొంగొచ్చినప్పుడైతే మంట అదే ఆపరేట్ చేసేది కూడా బిగిస్తారంట. ఇలా చేసి ప్రతిదీ కూడా చాలా బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆలోచించినారనమాట. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళకి కాయగూరలు అవి కట్ చేసేటప్పుడు చేయి కట్ కాకుండా ఉండడానికి దీన్ని కనుక్కున్నారంట. కాయలు పెట్టేసి అలా నొక్కడము. అంటే కాయగూరలు దాంట్లో పెట్టేసి నొక్కడం అనమాట. ఈజీగా కట్ అయిపోతాయి. ఇంకా చేతులు అట్లా కట్ చేసుకోకుండా ఉంటారు అనేసి ఇది కూడా చూపించినారు. పిల్లోళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, అదేవిధంగా బయట యాక్సిడెంట్లు జరగకుండా ఎలా చూసుకోవాలి, తర్వాత మంత్లీ పీరియడ్స్ అవుతారు కదా దాని గురించి ప్రతిదీ కూడా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కోటైతే తయారు చేసినారు. ఇదేమో ఆవులు దొంగతనం పోయినాయంట బిల్లూరులో. వాళ్ళ ఊర్లో జరిగిన దానికి ఇంకా వీళ్ళు వచ్చేసి మనం ఏదైనా కనుక్కోవాలన్నట్టు ఆవులు దొంగతనం పోకుండా ఇక్కడ సెన్సార్ పెట్టినారు. దాంట్లో అయితే సౌండ్ వస్తది. ఎవరైనా దొంగ ఇంటికి వచ్చినప్పుడు సౌండ్ వస్తదనమాట. అది సిగ్నల్ ఇస్తదనమాట. అప్పుడు అంటే ఈజీగా కనుక్కొని ఆవులు దొంగతనం పోకుండా అట్లా కాపాడుకోవచ్చు అనేసి వీళ్ళైతే ఇది కనుక్కున్నారు. వీళ్ళ ఐడియాలు అయితే ఒక్కొక్కరిది ఒక్కోటి ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఊర్లో ఏమైనా జరిగిందని అడిగితే అవును మేడం జరిగింది అనేసి అయితే చెప్తా అన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు పేసేసే దాన్ని బట్టి ఒక్కొక్కరేమో ఆవులకి గడ్డి కట్ చేసే మిషన్లో అయితే చేయి కట్ అయిపోయింది అనేసి ఒక ఆమె అయితే దూరం నుంచి గడ్డి వేసేలాగా అది లాక్కునేలాగా అది బయట వచ్చేలాగా అయితే చేసినారు. ఫస్ట్లోనే చూపించాను అది. ఇంకా తర్వాత ఏమో గొర్రెలు అవి వేస్తేది ఉంటాయి కదా గొర్రె పిచ్చుకలన్నీ అదే తోసే పని లేకుండా క్లీన్ అయ్యి కిందకి వచ్చేసేలాగా చేస్తున్నారు. ఇదేమో టీ అడుగుతారు. ఇప్పుడు టీ షాప్లో పోయితే ఒకరైతే టీ కాఫీ బూస్ట్ హార్లిక్స్ అని అడుగుతారంట. అందుకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే ఉంటుంది. ఒక్కో దాంట్లో ఒక్కోటి ఉండడమే కాకుండా అది ఎంత ఉంది ఏమైనా చూసుకునేదాన్ని కూడా ఉంటుందన్నమాట. అంటే వేడి ఎట్లా ఉంది, టీ ఏది, కాఫీ ఏది, బూస్ట్ ఏది అని కూడా వీళ్ళు ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఇన్ని డిగ్రీల వేడి అనేసి కూడా దీంట్లో ఉంటుంది. ఎంత కావాలంటే మనకు అన్ని డిగ్రీల వేడి అనమాట. అది కూడా కనుక్కున్నారు వీళ్ళు. అంటే ఇది చూసండి, ఇది సెల్ ఫోన్కి దూరంగా ఉండడానికి పిల్లోళ్ళకి అమ్మ వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా పిల్లోళ్ళ దగ్గర ఇలా ఆటలు ఆడిస్తే సెల్ ఫోన్కి అయితే దూరంగా ఉంటారనేసి వీళ్ళైతే కనుక్కున్నారనమాట. ఇదైతే అమ్మ వాళ్ళకు చేతికి వేడి తగలకుండా ఇది వీళ్ళు కనుక్కున్నారు. అంటే ఇలా దీని చుట్టూ ఇలా రౌండ్ ఉంది కదా దాన్ని చూసి ఇదైతే కాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి తడి చేసి ఇలా పెట్టడం ద్వారా ఈ బండి కూడా లాగడానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళు ఇదైతే కనుక్కున్నారు. ఒక్కొక్కరు ఒక్కోటి అనమాట. ఇది కూడా అంతే. ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉండడానికి ఏంటంటే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకోవడానికి, పంటను రక్షించుకోవడానికి వీళ్ళైతే ఇట్లా కనిపెట్టినారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి వాళ్ళు చిన్నగా కరెంటు లాగా ఇచ్చినారు. కరెంట్ అంటే కరెంటు కాదు, ఇది సోలార్ సిస్టంలో వర్క్ చేసేలాగా పెట్టినారు వీళ్ళు. ఎందుకంటే వాటికి ఏమీ హాని అయితే కలగదు, కాకపోతే అవి వచ్చినప్పుడు సౌండ్ చేయడము. తర్వాత చూడండి ఏ బటన్ అంటే మెయిన్ స్విచ్ ఆన్ ఆఫ్ అలా ఉంటుంది. అది పంటలోకి వచ్చినప్పుడు అది సౌండ్ చేయడము. అది కాకుండా ఊరికే కరెంట్ షాక్ కొట్టినట్లా అంటే షాక్ కొట్టి ఏమి అవ్వదు దానికి. అలా అయితే వీళ్ళు బాగా ప్లాన్ చేసుకున్నారు. అంటే అడవి జంతువుల నుంచి మన పంటను రక్షించుకోవడానికి రైతుల కోసం ఇదైతే పెట్టినారనమాట. దీంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంతా ఇచ్చినారు. 12,000, 9,000, 6,000 అనుకుంటా. ఇది దాసగనూరు వాళ్ళు ఒకటి తీసుకున్నారు. తర్వాత చందం వాళ్ళు ఒకటి అనుకుంటాను. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు దీని గురించి, అంటే పంట పొలాలను రక్షించుకోవడం గురించి అనమాట. ఇది చూసినట్టయితే ఇది కూడా అంతే. హౌస్లో మామూలుగా అయితే మనకి చిన్న చిన్న వాటికి కూడా మనము ఇంటి దగ్గర ఉండకపోతాం కదా, దాని గురించి అంతా కూడా ప్రతిదీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు. ఇదేంటంటే వీళ్ళు కరెంటు అంటే కొన్ని వాటిల్లో కరెంటు రాదు, కొన్ని వాటిల్లో మాత్రమే కరెంటు వస్తుంది, దేంట్లో కరెంట్ వస్తుంది దేంట్లో రాదు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. మామూలుగా అయితే చెక్క కానీ పేపర్ కానీ ఇలాంటి వాటితో రాదు, పెన్సిల్తో కానీ తర్వాత వేరే వేరే అంటే ఇనుముకు సంబంధించిన దాంట్లో అంతా కరెంటు పాస్ అవుతుంది.
దీని గురించి బ్యాటరీ, దీనికైతే బ్యాటరీ యూస్ చేసినారు. బ్యాటరీలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట. అంటే దీంట్లో కరెంటు వస్తుంది, దీంట్లో కరెంటు రాదు అనేసి. వీడియో తీసినప్పుడు ఇంకొంచెం దగ్గరకు పెట్టాల్సింది ఉంది, కానీ దూరంగా ఉండడం ద్వారా మీకైతే కనబడిందో లేదో నాకు తెలీదు. చూడండి, ఇట్లయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. చక్క దీంట్లో అంతా కరెంట్ రాదు, దీంట్లో వస్తుంది అనమాట. వీటన్నిటిలో కూడా కరెంటు వస్తుంది, పెన్సిల్తో కూడా వస్తూ ఉంది. అదే దాన్ని డబుల్ చేసినా కానీ ఇలా కూడా వస్తూ ఉంది. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అంతే, ప్రతిదీ కూడా సోలార్ సిస్టంలో వర్క్ చేసేలాగా ఒక ఫ్యాను, తర్వాత ఇక్కడైతే సౌండ్ సిస్టమ్ ఉంది. దొంగలు వచ్చినప్పుడు మధ్యలో ఇంట్లో వర్క్ చేస్తుంది అనమాట. మెయిన్ స్విచ్ ఉంది, మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే ఇంకా ఇవన్నీ వర్క్ చేస్తాయి. ఒక ఫ్యాను, ఒక లైటు, మధ్యలో ఏమో వచ్చేదానికి చూడండి, దొంగలు ఎవరైనా వస్తే సౌండ్ వస్తుంది. ఇదేమో లైటు ఆఫ్ ఆను, చూడండి లైట్ మండుతుంది. ఇక్కడ మెయిన్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, ఆ పక్క నుంచి ఆ పక్క ఇది ఆన్ చేస్తేనే అన్నిటికీ కరెంట్ అయితే వస్తుంది. ఇదంతా కూడా సోలార్ సిస్టంలోనే చేసుకోవచ్చు అంట, కాకపోతే వీళ్ళు బ్యాటరీలో చేసి చూపించినారు. అది చూడండి, ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్ అండి. అసలు అగస్త్య అంటేనే మా పిల్లలకి చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే అగస్త్యలో మొత్తం ఇవే కాదు, లెసన్లో కూడా చాలా మంచిగా చూడండి. వీడు కరెంటు లేకపోతే ఇలా రాసుకోవచ్చంట బుక్లో. ఇది కూడా అంతే, లైట్ ఇలా వెలిగేలాగా అయితే చూపించినారు. ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్ అనమాట. ఇంకా చాలా చూపించాల్సింది ఉంది, కాకపోతే నేను కొన్ని అయితే చూపించినాను, అన్నీ నేను తీయలేకపోయినాను. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దాంట్లో అయితే వీళ్ళు రాణిస్తూ ఉండారండి. అంటే వాళ్ళ అంటే ఒక్కొక్కరు ఒక్కోటి అసలు వాళ్ళ లోపల ఏముందో బయట తీయడం అంటే మనకే సాధ్యం కాదు. అలాంటిది అగస్త్య వాళ్ళు అయితే చాలా గట్టి ప్రయత్నం చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు అంటే ఎట్లా విలువలు ఎలా నేర్చుకోవాలో ప్రతిదీ కూడా నేర్పిస్తారు. అంటే బుక్కుల్లో డైరెక్ట్గా అక్కడ ల్యాబ్లో బుక్కుల్లో పోయేసి లెసన్ చెప్తారు. గ్రహాల గురించి కానీ ప్రతిదీ కూడా చెప్తారండి. ఇవే కాదు అన్నీ కూడా చెప్తారు. మా పిల్లోలకి కుప్పం చుట్టుపక్కల ఉండే పిల్లోలకైతే ఇది ఒక అదృష్టంగా అనుకుంటాను నేనైతే. వాళ్ళు మంత్లీ కానీ వీక్లీ కానీ వాళ్ళు పెట్టుకుంటారనమాట ఒక టార్గెట్, ఇంతమంది పిల్లోలకి ఇది నేర్పించాలి అనేసి. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. ఇదైతే చూడండి, అంటే ప్యాడ్స్ అండి. మనము మామూలుగా పీరియడ్స్ టైంలో వాడతాం కదా, పీరియడ్స్ వచ్చినప్పుడు అది అన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మామూలుగా మంటలు, దురదలు, బ్లాక్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ సమస్యలు ఎదుర్కొంటారంట. అందుకనేసి చాలా అంటే లేడీస్కి తెలుస్తుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనేసి వీళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు. పత్తి, అలోవెరా జెల్లు రాసి దాని లోపల వేపాకులు అవన్నీ కూడా వేస్తున్నారు. సొంతంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఇది వేయడం ద్వారా ఏం కానీ దురద, మంట అట్లా ఏం ఉండదు. గర్భసంచులు కూడా చాలా ప్రాబ్లమ్స్ అట్లా వస్తూ ఉంటుంది కదా, కెమికల్ అవన్నీ ఉంటాయనేసి దాని అయితే ఇలా రెడీ చేసినారు. వీళ్ళైతే బురదమల్లో అమ్మ వాళ్ళు పైరు నాటుతారు కదా, దానికనేసి కాళ్ళన్నీ పగిలిపోయి చీలిపోయి పాసిపోయి అట్లా అయిపోతాయంట. అందుకనేసేమో వీళ్ళు ఏం చేసినారంటే బురదమల్లో ఇది కాలికి అతుక్కుంటుందంట, ఇలా రెడీ చేసినారనమాట. ఇది బురదమల్లో పైరు నాటే వాళ్ళకి. ఇంకా అంటే చాలా వరకు చూపించలేదు నేను, కొన్ని మాత్రమే చూపించిన. ఇది పార్ట్ 1గా పెడతాను వీడియో, అంటే అగస్త్య పార్ట్ 1 అని పెడతాను. ఇంకొక వీడియో కూడా పెడతాను, అంటే ఇంకొంచెం షూట్ చేసినాను. క్లారిటీ రాకపోయినా కొన్ని అయితే నేను చెప్పగలిగినాను అని అనిపిస్తుంది నాకు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని వాళ్ళు పట్టుకొని ఇంకా ఏదో ఒకటి దానికైతే కనుక్కుంటా అన్నారు. అంటే వాళ్ళు సొంత నిర్ణయాలు అనమాట, ఇది సొంత ఆలోచనలు ఇవి. ఒక్కొక్కరు అంటే టెంకాయ చెట్లు కొబ్బరికాయలు కోసేదానికి కూడా వాళ్ళు చెప్పినారు కదా ఫస్ట్లో, కొబ్బరికాయలు కోసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా పడిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు అనేసి. అలా కూడా వాటిన్నిటిని కూడా బాగా ఆలోచించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే చెప్పినారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇలా అన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రతిదీ కూడా అంటే వాళ్ళ నాన్న వాళ్ళు మేస్త్రి పని చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వీళ్ళు ఏమిటంటే హీటర్ ద్వారా చాలా మంది పిల్లలు చనిపోయినారు, అదేవిధంగా కరెంట్ షాక్ కొడుతుంది. అందుకనేసి వీళ్ళు వచ్చేసి హీటర్ గురించి అయితే కనుక్కున్నారు. అంటే పిల్లలు ఎవరైనా లోపలికి వెళ్తే అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుందంట, హీటర్ ఆఫ్ అయిపోతుందంట, కరెంటు షాక్ తగలదంట, ఊరికే జస్ట్ అలా కాలినట్టు ఉంటుంది.
అందుకనేసి వాళ్ళు అది చెప్పినారు. ఇక్కడ కూడా అంతే, ప్రతిదీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, తర్వాత వాళ్ళు జర్నీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా చూసి వాళ్ళైతే సొంతంగా వీళ్ళు ఇలా తయారు చేసి ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటా అన్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అగస్త్యాలో మాత్రం పిల్లలకు చాలా మంచి యూజ్ ఉంటుంది. అంటే ఊరికే అయితే వాళ్ళు కొంచెం కూడా టైం వేస్ట్ చేయరు. కొంచెం టైం ఉంటే కూడా ఏదో ఒకటి అయితే నేర్పిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా, చాలా ఆనందంగా పోయేసి నేర్చుకుంటారు. అగస్త్య ఉండడం మా కుప్పం చుట్టుపక్కల ఏరియా వాళ్ళకైతే మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. అంటే వేరే పిల్లలకి అవకాశం లేదు, కానీ వాళ్ళు కూడా ప్రైవేట్ బస్సులు పెట్టుకొని అయితే వచ్చి నేర్చుకుంటారు. అప్పుడప్పుడు ఇక్కడ ల్యాబ్లన్నీ చూపించాలంటే చాలా ఉన్నాయి ల్యాబ్లన్నీ, కానీ అన్నీ చూపించడం కుదరదు. అందుకనేసి నేనైతే చూపిస్తాను, ఎప్పుడైనా కుదిరితే మాత్రం చూపిస్తాను వాళ్ళ పర్మిషన్ తీసుకొని. ఇక్కడైతే చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకైతే ఏది నచ్చితే దాంట్లో అయితే ముందుకు పోనిస్తారు. అదేవిధంగా అన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారనమాట. ప్రతిదీ కూడా బయట ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, ఇట్లా చేస్తే ఏమవుతుంది అనేసి అన్నీ కూడా వీళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు చూడండి, వీళ్ళు చేసిన దాంట్లో వచ్చేసి బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇలా ఆ పక్క సోలార్ సిస్టమ్ మీద వర్షం నీరు చుక్క పడతానే ఇది ఇలా ముడుచుకునేస్తా అంటే వచ్చేస్తుందంట. బట్టలు ఆరబెట్టేసి ఇది ఆటోమేటిక్ అన్నమాట. వాన పడతానే అదే మూసుకునేస్తా అంటే టార్పాల్ లాగా కప్పుకునేస్తుంది బట్టలు తడిసిపోకుండా. మళ్ళీ వాన ఆరిపోయిందంటే దాని మీద తడి ఆరిపోయిందంటే ఆ సోలార్ సిస్టమ్ మీద మళ్ళీ ఇది వెనక్కి అయితే వెళ్ళిపోతుందంట.